ఇప్పుడు ఈ ఈ ఈ సమతావాదులకు ఇలాగ అనిపించవచ్చు సామ్యవాదపు సిద్ధాంతంలో. అదేంటి పాస్టర్ గారు, స్త్రీని పురుషునికి లోబడమంటున్నారు, ఇది న్యాయమా? ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అంటే అసలు కానే కాదు. క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమా పెంచెనని, క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమార్పించెనని, స్వస్థపరచెని దోషముగా ముడత కళంకము లేనిదిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం తప్పు చేస్తున్నాం కదా, ఇందాక నేను వచ్చే వరకు బోధ అదేగా. మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నామా? తప్పిపోయి ఏం చేస్తున్నాం? మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి అయ్యా క్షమించని ఏడుస్తున్నామా లేదా? ఎందుకనంట? అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన మనం లోబడినప్పుడు మన కొరకు ఆయన ప్రాణమే పెట్టేశాడు. సమతావాదులకు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, లోబడిలో ఉన్న ధన్యత ఎప్పుడైతే సబ్మిషన్ అనేది ఉందో, ఎదుట వ్యక్తి ప్రాణం పెట్టేటంతగా ప్రేమించడం మొదలు పెడతాడు. ఇది నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్పే సత్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలియదు అయ్యగారు, మా ఆయన సంగతి పచ్చి డాష్ అండి అనకండి, అదేలా దుర్మార్గుడండి అనకండి. ఎంత దుర్మార్గుడైనా నీవు లోబడినప్పుడు గొప్ప కార్యం ప్రభువు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. చాలా చోట్ల నేను మన సుధీరాల అమ్మగారి సాక్ష్యం, నాన్నగారి సాక్ష్యం చెప్పా. అమ్మ పోలీసు వారితో మాట్లాడినంటే వద్దయ్యా, మేమిద్దరం కలిసి ఏదో ఒక రోజు బైబిల్ పట్టుకుని మందిరానికి రావాలని ఆమె అన్న మాటలు హాస్పిటల్లో పండుకుని మరి ఆ గాయపడిన వేళ నా హృదయాన్ని నేటికి తాగుతూనే ఉన్నాయి. ఒక దినాన వాళ్ళిద్దరూ వెళుతున్నారు, నేను వెనకాల ఉన్నాను. ఆ వీడియో ఎక్కడో నా సెల్ ఫోన్లో ఉంది. 1-2 30,000 పిక్చర్స్ ఉన్నాయి నా సెల్లో, 4-5 వేల వీడియోలు ఉన్నాయి. మరి ఎక్కడుందో చూసారా? ప్రభువు కృప చూపుతాడు. లోబడు కుటుంబం ఏమవుతుంది? కట్టబడుతుంది. ఇంకా లోబడవలసి వచ్చినా లోబడాలి. స్తోత్రం, ఆమేన్. ఇంకా లోబడాల్సి వచ్చినా లోబడాలి. బేబమ్మ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వేముల మడలో ఉంటారు. వాళ్ళ ఆయన ఏడుకొండల గారు రైల్వే ఎంప్లాయీ. తెలుసా ఆయన మీకు? ఇదివరకు 7 కొండలు, ఇప్పుడు 1 కొండ అయిపోయింది అనేవాడు ఆయన. రక్షణ పొందాడు కదా. మంచి పాటలు పాడేవాడు, హార్మోని వాయించేవారు, రికార్డు కూడా చేశారు పాటలు. ఇటువేనండి. విజయవాడలో దేవరాజు గారు అంటే తెలుసు కదా. దేవరాజు గారు అంటే ఏసన్న గారు పాస్టర్ గారు కూడా దేవరాజు గారు. అక్కడి నుండి వచ్చారంట ఒక బ్రదర్. ఆయన వచ్చినప్పుడు అమ్మ కూతుళ్ళు ఇద్దరు, ఎవరు బేబమ్మ గారు వాళ్ళ అమ్మగారు చెప్పడం మొదలెట్టారంట. అయ్యా ఏం ఏడిపెత్తున్నాడు, మీకు ఏం తెలుసు అయ్యా అని మొదలెట్టారంట. బాగా కారాకెళ్ళిలా సారాకెళ్ళిలా చెప్పేది ఆవిడ. కారాకెళ్ళీలు నవిల్ ఒక కెళ్ళి ఏమిటి ఇంకొక కెళ్ళి నవిలేవాడంట. మరి డ్రామాలంట ఆ దినాల్లో. ఈయన డ్రామాలు వేయటం కాకుండా డ్రామాలు వేసే వాళ్ళందరిని తెచ్చి ఇంట్లో పెట్టేవాడంట. వాళ్ళకి భోజనాలు పెట్టించడం అంట. వాళ్ళే డ్రామాలు వేసేవాళ్ళంటే కొంచెం కష్టంగా వ్యవహారం ఉంటుంది కదా. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏడ్చారంట ఇద్దరు. అయ్యా అమ్మ అల్లుడు ఎటు చేస్తున్నాడు అయ్యా అని ఏడిస్తే పాస్టర్ గారు అన్నాడంట, అమ్మా నేను మిమ్మల్నే దిద్దాలన్నాడంట. చూసారా? అమ్మా నేను మిమ్మల్నే దిద్దాలి అన్నారు. ఆ మాటకి మనలో సగం మంది పాస్టర్ గారికి వ్యతిరేకం అయిపోయాం. నువ్వేంటి ఆడంబర చేరావేంటి అనరా అంటారు. కానీ ఆ మాటలు వారిని పట్టుకున్నాయి. ప్రభువా ఏంటి నాయన నన్నే దిద్దాలని చెప్పారు పాస్టర్ గారు వచ్చి, ఇంకా నేను దిద్దుకోవలసింది ఉంటే నేను దిద్దుకుంటానయ్యా అని మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు కార్యాన్ని చేశారట. ఆయన రక్షణ పొందాడు. తరువాత దినాల్లో బోధకునిగా కూడా వాడబడ్డాడు.
హల్లెలూయా.